రాజ్యాన్వేషణ అనే చందమామ కథ చెప్పుకుందాం. మాల్వ దేశంలో ఒకప్పుడు సుదర్శనుడనే యువకుడు ఉండేవాడు. వాడు చూపులకు నవమన్మధుడే, కాని అతి బీదవాడు. వాడు చిన్నతనమంతా కాశీనగరంలో ఉండి చక్కగా చదువుకుని చదువు పూర్తి అయ్యాక స్వదేశానికి బయలుదేరాడు. అక్కడక్కడ మజిలీలు చేసుకుంటూ సుదర్శనుడు ఒక రాత్రికి పురందరమనే చిన్న రాజ్యం చేరాడు. నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. ఆ చీకటిలో పడి మరొక చోటికి వెళ్ళడం దేనికని అతను నేరుగా రాజుగారి ఇంటికి వెళ్ళి, మహారాజా, నేను పరదేశీని, అభ్యాగతిని. ఈ పూటకు భోజనము శయనము చూపారంటే రేపు ఉదయం నా తోవన నేను వెళ్ళిపోతాను అన్నాడు. పురందరరాజు అతని అందచందాలకు అతని ధైర్యానికి ముచ్చటపడి సరేనన్నాడు. సుదర్శనుడు స్నానానికి వెళ్ళగానే రాణి తన భర్తతో, చూడండి, ఈ కుర్రవాడు మామూలు దుస్తులు ధరించాడన్న మాటే గాని నాకు చూడగా మారువేషంలో తిరుగుతున్న ఏ చక్రవర్తి కుమారుడో అనిపిస్తోంది. అతని విషయం విచారించండి, అనుకూలిస్తే అమ్మాయినిచ్చి చేద్దాం అన్నది. మారువేషంలో తిరుగుతున్నవాడు మనం అడిగితే నిజం చెబుతాడా? మంత్రినడిగి ఏదో ఒకటి చేద్దాం అన్నాడు రాజు. మంత్రి సంగతి సందర్భాలన్నీ తెలుసుకుని, దానికేం భాగ్యం, కుర్రవాడు రాజవునో కాదో కనుక్కోవచ్చు, కానీ ఒక్క రాత్రిలో తేలదు. అందుచేత అతన్ని కనీసం 2 రోజులైనా నిలిపి ఉంచండి అన్నాడు. భోజనాల సమయంలో రాజు సుదర్శనుడితో, అబ్బాయి, నువ్వు రేపు ఉదయమే వెళ్ళిపోతానని అన్నావు. అలా వెళ్ళడానికి వీలు లేదు. రేపు మా అమ్మాయి ఇందుమతి పుట్టినరోజు. రేపు కూడా ఇక్కడే ఉండిపో. ఎల్లుండి నీ దారిన పోవచ్చు అన్నాడు. ఈలోపుగా మంత్రి సుదర్శనుడి కోసం ఒక గదిలో మామూలు పక్క ఒకటి వేయించాడు. ఆయన పహారావాన్ని ఒకణ్ణి పిలిచి, ఒరే, నువ్వు తెల్లవార్లు ఈ గది బయటే కాపలా ఉండి మన అతిథి సుఖంగా నిద్రపోతాడో లేదో గమనిస్తూ ఉండు అని హెచ్చరించాడు. సుదర్శనుడు భోజనం చేసి తన పడక గదికి వచ్చాడు. తలుపు గడియ పెట్టి పడుకుందామని పక్క మీద కూర్చుని చొక్కా విప్పాడు. వెంటనే చొక్కా జేబులో నుంచి 2-3 గుప్పెల్ల పచ్చి శనగలు పక్క నిండా గది నిండా పడ్డాయి. జరిగిన సంగతి ఏమంటే, సుదర్శనుడు వచ్చేటప్పుడు దారి పక్కన శనగచేలు తగిలాయి. అతను బీదవాడు, జాగ్రత్త గలవాడు కావడం చేత ఏ పూటనైనా భోజనం దొరకని పక్షంలో తిందామని శనగకాయలు కోసి ఒలిచి పచ్చి శనగలు 2 జోబుల నిండా పోసుకున్నాడు. తరువాత వాటి విషయం పూర్తిగా మరిచాడు. ఈ దిక్కుమాలిన శనగలు గది అంతా పడడం వల్ల సుదర్శనుడికి పెద్ద చిక్కు వచ్చింది. తాను చిన్నవాడైనా రాజుగారు తనకు గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు. నౌకర్లు రేపు ఈ శనగలన్నీ చూసి రాజుగారితో చెబితే ఆయనకు తన మీద ఉన్న ఆదరమంతా పోతుంది. అందుచేత సుదర్శనుడు నిద్రకు వాయిదా వేసి పక్క మీద పడిన శనగ గింజలన్నీ జాగ్రత్తగా ఏరాడు. పక్క దుప్పటి తీసి దులిపాడు. తరువాత గది అంతటా పడిన గింజలన్నీ ఏరాడు. ఒక్క గింజ కూడా మిగల్చకుండా అన్నీ ఏరేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. ఇంకా ఈ శనగలను జేబులో ఉంచుకోవడం ప్రమాదకరం. అందుచేత ఆకలి లేకపోయినా సుదర్శనుడు ఒక్కొక్క గింజే తినసాగాడు. అతను పడుకునేసరికి రాత్రి 3 జాములయ్యింది. మర్నాడు ఉదయం మంత్రి పహారావాన్ని పిలిచి, ఏమ్రా, రాత్రి చిన్నబాబుగారు సరిగ్గా నిద్రపోయారా అని అడిగాడు. బాబు, రాత్రి ఆయనకు నిద్రలేదు, నాకు నిద్రలేదు. తెల్లవార్లు ఆయన గది అంతా తిరుగుతూనే ఉన్నారు. పక్క దుప్పటి దులపడం కూడా నాకు వినిపించింది. 3 జాములయ్యాక నేను నిద్రపోయాను. ఆయన ఎప్పుడు పడుకున్నారో నాకు తెలీదు అన్నాడు పహారావాడు. మంత్రి వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మన అతిథి అతి సుకుమారుడు. నేను రాత్రి వేయించిన పక్క మీద మరొక సామాన్యుడైతే సుఖంగా నిద్రపోయేవాడే. ఇతను మహాభోగి, ఏ చక్రవర్తి కుమారుడో తప్ప మరొకడు కాదు అన్నాడు. తెల్లవార్లు శనగలు తిని ఉబ్బరం చేసి ఉన్న సుదర్శనుడు మర్నాడు విందులో ఏ పదార్థము ఆసక్తితో ముట్టకపోవడం చూసి రాజుకు రాణికి మంత్రి మాటలలో మరింత గురి కుదిరింది. 2వ రాత్రి మంత్రి సుదర్శనుడికి చక్కని హంసతూలిక తల్పం వేయించాడు. ఒక రాత్రల్లా నిద్రలేని కారణం చేత సుదర్శనుడు చాలా బడలి ఉండి హంసతూలిక తల్పం మీద నడుము వాలుస్తూనే గాఢ నిద్రలో మునిగిపోయాడు.
మంత్రి రాజదంపతులతో ఇక ఎటువంటి సందేహము వద్దు. నా భయమల్లా ఇంత గొప్పవాడు అమ్మాయిని చేసుకోనంటాడేమోనని అన్నాడు. మామూలు మనిషిగా నటిస్తున్నవాడు అమ్మాయిని ఏ కారణం చేత చేసుకోనంటాడు? మీరు సంశయించక అతన్ని అడిగి చూడండి అన్నది రాణి. మంత్రి ఇందుమతిని వెంటబెట్టుకుపోయి సుదర్శనుడితో పెళ్లి ప్రస్తావన చేశాడు. మొదట తెల్లబోయి తరువాత సుదర్శనుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. రాజు రాణి పొందిన ఆనందానికి మేరలేదు. దగ్గరలో ఉన్న శుభముహూర్తాన బీద బ్రహ్మచారి సుదర్శనుడికి రాజకుమార్తె ఇందుమతికి వివాహం జరిగింది. 1 ఏడాది పాటు సుదర్శనుడు సమస్త సుఖాలు అనుభవించాడు. తరువాత అతని కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒకరోజు ఇందుమతి తన భర్తతో, ఏమండి, ఇట్లా ఎంతకాలం మనం ఇక్కడ కూర్చుంటాం? మన రాజ్యానికి మనం పోదాం పదండి అన్నది. సుదర్శనుడు నిర్ఘాంతపోయి, మన రాజ్యమా అన్నాడు. అవును, మీరు మహారాజులని నాకు పెళ్లి కాకపూర్వమే తెలుసులేండి. ఎంతకాలం ఆడతారీ నాటకం అంటూ ఇందుమతి మంత్రి పెట్టిన పరీక్షలు వివరించి చెప్పింది. అదంతా వింటుంటే సుదర్శనుడికి మతిపోయినట్టయింది. కానీ తన భార్యకిప్పుడొక రాజ్యం చూపక తప్పదు. ఆమెతో నిజం చెప్పేయవచ్చు. కానీ ఆమె నొచ్చుకుంటుందని అతను భయపడ్డాడు. భార్యను ఏమాత్రం బాధ పెట్టడం అతనికి ఇష్టం లేదు. ఆమెతో బయలుదేరి దేశాటన చేస్తాను. కాలక్రమాన నిజం ఆమె తెలుసుకుంటుంది అనుకుని సుదర్శనుడు అత్తమామలకు చెప్పి ఒక శుభముహూర్తాన భార్యతో బయలుదేరాడు. వారాలు నెలలు గడిచాయి. ఒక ఊరు నుంచి మరొక ఊరికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి దంపతులు ప్రయాణం చేస్తున్నారు. భర్త తనను తన దేశానికి తీసుకుపోతున్నాడన్న దృఢ నమ్మకం తప్ప ఇందుమతికి మరేమీ తెలియదు. ఆమె అతడితో పాటు నడిచింది. చెట్ల కింద పడుకున్నది. అష్టకష్టాలు పడింది. కానీ ఒక్కసారి కూడా తన భర్తను మనం ఎటు పోతున్నాం, ఎక్కడికి పోతున్నాం అని అడిగిన పాపాన పోలేదు. ఎన్నోసార్లు సుదర్శనుడు తన భార్యను ఏమార్చి ఒంటరిగా వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ తన యందు అంత మూఢ విశ్వాసం ఉంచి తనతో సమానంగా కష్టాలు పడే భార్యను విడిచిపోవడానికి అతనికి మనస్సు రాలేదు. రాజాంతపురంలో ఉన్నప్పటికన్నా ఇందుమతి ఇప్పుడు అతనికి చాలా రెట్లు ప్రియతమురాలయ్యింది. ఇల్లు బయలుదేరిన 6 మాసాలకు భార్యాభర్తలు కళింగ నగరం చేరారు. వర్తకుల వద్ద ఇందుమతి నగలు కొన్ని విక్రయించి పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేశారు. ఈ ఇద్దరిని చూడగానే పేదరాశి పెద్దమ్మకు అనుమానం కలిగింది. ఇందుమతి రాజకుమార్తె అన్నది కనిపిస్తూనే ఉన్నది. కానీ పెద్దమ్మ కళ్ళు సుదర్శనుడిపైనే ఉన్నాయి. ఏమంటే 15 ఏళ్ల క్రితం కళింగరాజు కుమారుణ్ణి దొంగలు ఎత్తుకుపోయారు. ఆ కుర్రవాడు జీవించి ఉంటే సుదర్శనుడి ఈడే ఉండేవాడు. ఇతనే అతనేమోనని పేదరాశి పెద్దమ్మకు తోచింది. ఆమె ఇందుమతిని చాటుకు పిలిచి, అమ్మా, మీరెవరు? నీ భర్తకు ఏం పని అని అడిగింది. నేను పురందర రాజు కుమార్తెను. నా పేరు ఇందుమతి. నా భర్త ప్రచ్ఛన్నంగా తిరుగుతున్న రాజకుమారుడు అన్నది ఇందుమతి. నీ భర్త ఏ దేశపు రాజకుమారుడు అని అడిగింది పేదరాశి పెద్దమ్మ ఆత్రంగా. అది నాకు తెలియదు. నేను నా భర్తను అడగలేదు. మేము చాలా రోజులుగా ప్రయాణం చేస్తున్నాం అన్నది ఇందుమతి. పెద్దమ్మ అనుమానం దృఢపడింది. ఆమె దివానానికి వెళ్ళి కళింగరాజుతో, మహాప్రభు, మా ఇంటికి ఒక కుర్రవాడు భార్యతో సహా వచ్చాడు. చిన్నతనంలో దొంగలు ఎత్తుకుపోయినా మీ కుమారుడేనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పింది. ఆ భార్యాభర్తలను ఒకసారి ఇక్కడికి తీసుకురా అన్నాడు రాజు. ఆ సాయంకాలమే పేదరాశి పెద్దమ్మ సుదర్శనుణ్ణి ఇందుమతిని రాజాంతపురానికి తీసుకుపోయింది. సుదర్శనుణ్ణి చూడగానే కళింగరాజు, ఆయన భార్య చాలా ముచ్చటపడ్డారు. అతనిలో రాజుకు రాణికి పోలికలు, రాణికి రాజు పోలికలు కనిపించాయి. నాయనా, నువ్వు మా కొడుకువే, మా దగ్గరే ఉండిపో అన్నాడు కళింగరాజు. సుదర్శనుడు ఒప్పుకున్నాడు. సుదర్శనుడికి యువరాజ్యాభిషేకం చేశారు. పురందర దేశానికి శుభవార్త చేరగానే అక్కడి మంత్రి, నేనప్పుడే చెప్పలేదా మనకు కళింగ యువరాజు అల్లుడు కావడం ఎంత అదృష్టం అన్నాడు. కథ సమాప్తం. శుభం.